ఉన్న వేటు పడి ఉంటే అది రాజకీయ కారణం అయ్యి ఉండేది, లేదంటే రాజకీయ కక్ష ప్రతీకారం ఇలా అయ్యి ఉండేది అనేది ఇప్పుడు అందుకే ఈయన మీద 2 ఆరోపణలు. ఒకటి అఖిల భారత సర్వీస్ నిబంధనలు ఉల్లంఘించారనేది ఒకటి. తర్వాత ఈ ఎయిమ్ పేరుతో ఒక ప్రైవేట్ సంస్థను ఏర్పాటు చేసి మొత్తం దేశాన్ని కించపరుస్తూ బ్రిటిష్ వాళ్ళని కీర్తిస్తూ ప్రసంగాలు చేశారు. అందుకుని సస్పెండ్ అంటే ఈ 2 కారణాలు చూపించడం ఏంటి భవిష్యత్తులో ఈ కెరీర్ కి ఒక గట్టి దెబ్బ తగిలినట్టేనా? ఇంకా ఖచ్చితంగా ఇక ఆయన కెరీర్ లేనట్టే. ఈ తరహా సస్పెండ్ ఇక ఆయన కెరీర్ లేనట్టే. వాస్తవంగా కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ అధికారంలో ఉంది కాబట్టి ఈయన జాతీయవాదానికి వ్యతిరేకి అన్నటువంటి పాయింట్ని అక్కడ గుర్తు చేయడం అనమాట. ఈయనది జాతీయవాదానికి వ్యతిరేకమా లేకపోతే కులపరమైనటువంటి అంశమా అంటే సాధారణంగా ఈ గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు ఆయన అదేది స్వారో నడిపిన ప్రవీణ్ కుమార్ గారు కూడా అంతే కదా, కొన్ని ఘాటైన వ్యాఖ్యలే చేస్తుంటారు కదా. అయితే అక్కడ ఆ యాక్షన్కి ఇక్కడ యాక్షన్కి తేడా ఉంది అంతే బేసిక్గా. ప్రైవేటు సంస్థల పేరుతో దేశ వ్యతిరేక కార్యకలాపం అన్నది వీళ్ళు ప్రజెంట్ చేసేది. ఇది నిలబడదు రేపు పొద్దున. ఎందుకంటే ఆ ఉపన్యాసాలు వీటి ఆధారంగా అయితే ఖచ్చితంగా కేసు ఏం పెట్టలేదు కదా దాని మీదన. ఇప్పుడు ఒక దేశ వ్యతిరేక కార్యక్రమం, దేశద్రోహం కేసు ఎందుకు పెట్టలే? లేదు, అది కేసు పెట్టాలి కదా, అది పెద్ద కేసు కదా. ఫిర్యాదులు వచ్చినాయి అన్నారు, మరి వస్తే కేసు పెట్టాలి.